రైట్ సార్. ఇక ఫైనల్గా ఆయుర్దాయంలో జపనీస్ కంటే భారతీయులు వెనకబడి ఉన్నారట సార్. జపనీయుల సగటు జీవితకాలం 85 ఏళ్ళు అయితే భారతీయుల సగటు జీవితకాలం 72 ఏళ్ళు మాత్రమే. సో జపాన్లో 100 ఏళ్లకు పైబడి 1,00,000 మంది కూడా ఉన్నారట సార్. అఫీషియల్గా గవర్నమెంట్ ప్రకటించింది కూడా. ఎందుకు సార్? అంటే మీ గతంతో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం పెరుగుతున్నప్పటికీ కూడా జపనీయుల కంటే ఎందుకు తక్కువ ఉంటుంది? వాళ్ళది 85 అయితే మంది 72. కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే, ఒకటి జపాన్ స్పెసిఫిక్ రీజన్స్ చెప్పాలి, ఓవరాల్గా కూడా చెప్పాలి. మీరు అన్నట్లు స్వాతంత్రానంతరం భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటు జీవిత కాలం ఆయుర్దాయం డబుల్ అయింది. ఎందుకు డబుల్ అయింది ఇండియాలో కూడా అంటే, బేసికల్గా హెల్త్ ఫెసిలిటీస్ పెరిగాయి, అనేక కారణాలు. జపాన్తో స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే, జపాన్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోనే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటారని, మనమేమో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. ఇది మొదటి కారణంగా చెప్పారు. జపాన్ వాళ్ళు 8.5 అవర్స్ పనిచేస్తారు. వాస్తవంగా జపాన్ వాళ్ళు చాలా వర్క్ కాన్షియస్. కానీ మన దగ్గర పేరుకు 8 గంటల పని దినాలు, కానీ అసంఘటిత రంగా 90% కనుక ఆర్గనైజ్ సెక్టార్లో 8 అవర్ అనే రూల్ అమలు అవుతుంది. అనార్గనైజ్ సెక్టార్లో అమలు కాదు. అనార్గనైజ్ సెక్టార్లో 10 గంటలు 12 గంటలు పనిచేస్తారు. నగరాల్లోనైతే బస్సు కొరకు వెయిట్ చేసి ఇంకో గంట పెరుగుతుంది. సో అందువల్ల ఎక్కువ కాలం పనిచేయడం మరో రీజన్. తర్వాత ఇంకొక ముఖ్యమైన రీజన్ కూడా ఏంటంటే, వాళ్ళు నిద్ర సరిగా పోతారని. ఇప్పుడు ఇదే సర్వేలో తేలింది. వాళ్ళు మనకన్నా 1 to 2 అవర్స్ సగటున హాయిగా నిద్రపోతారని. సో అందువల్ల ఫుడ్, మీకు ఆహార అలవాట్లు, అలాగే పని వర్క్ స్ట్రెస్ లెవెల్స్, పని ఒత్తిడి, దాంతోపాటు మీకు నిద్ర, ఇవన్నీ కూడా చాలా కీలకం. సో అందువల్ల ఇదొక కారణాలుగా చెప్తారు. కానీ మనకు వాస్తవంగా ఇది కొత్తేమి కాదు. ఈ సర్వే అమర్త్య సేన్ ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్ అని తన పుస్తకంలో చాలా రోజుల క్రితమే చెప్పాడు ఇది. అలాగే మీకు ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ అని మొదటి పుస్తకం, జీన్ రీస్తో కలిసి రాసిన పుస్తకం. అలాగే ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్ అని, తర్వాత మీకు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అని, మీకు ఇలా డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అని, ఇలా అమర్త్య సేన్ రాసిన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని, ఈ అనేక పుస్తకాల్లో ఈ అంశాలను పదే పదే చెప్పారు. చెప్పింది ఏంటి అంటే, ఆయన ఒక సెట్ ఆఫ్ కంట్రీస్తో పోల్చాడు. ఒకటి జపాన్, దక్షిణ కొరియా, సౌత్ కొరియా, అలాగే మీకు చైనా, క్యూబా, వియత్నాం, జమైకా, కోస్టరికా, శ్రీలంక. ఈ దేశాలతో ఇండియాను పోల్చాడు. ఇందులో మీరు గమనించండి, చైనా లాంటి మనకన్నా ఆ రోజుల్లో ఎక్కువ జనాభా ఉన్న దేశం, అలాగే జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీసు, కోస్టరికా, జమైకా, శ్రీలంక, క్యూబా లాంటి చిన్న దేశాలు, అలాగే సౌత్ కొరియా లాంటి ఇండస్ట్రియలైజ్ ఎకానమీసు. అంటే దేశాల జనాభా రీత్యా, ఆర్థిక స్థాయి రీత్యా అనేక రకాలుగా తేడాలు ఉన్న దేశాలు. కానీ కామనాలిటీ ఏంటంటే, ఇండియాతో పోలిస్తే హ్యూమన్ డెవలప్మెంట్లో వాళ్ళు మనకన్నా బెటర్గా ఉన్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవాభివృద్ధి, లేదా అమర్త్య సేన్ దాన్ని సోషల్ డెవలప్మెంట్ అంటాడు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఎడ్యుకేషను, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆరోగ్య అంశాలు మీకు, అలాగే ఇతర పౌష్టికాహార స్థాయి, ఫిమేల్ మేల్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో, వీటన్నిటిని కలిపితే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటాడు. సో ఎందుకున్నాయి అని అడిగితే, ఈవెన్ విత్ ఇన్ ఇండియా కూడా ఇండియా డెవలప్మెంట్ అని ఒక పుస్తకంలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను కేరళతో పోలుస్తాడు. సో ఈ కంపారిజన్లు చెప్పి ఒక మాట అంటాడు, జపాన్లో బౌద్ధ మత ప్రభావం, జపాన్, దక్షిణ కొరియాలో ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం, చైనా, క్యూబా, వియత్నాంలలో లెఫ్ట్ వింగ్ థింకింగ్, వామపక్ష ఆలోచన విధానం, జమైకా, కోస్టారికా, శ్రీలంకలో ప్రజా కార్యాచరణ, వీటి వల్ల అక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ బెటర్గా ఉంది అని. ద లెఫ్ట్ వింగ్ ఐడియాలజికల్ యాటిట్యూడ్స్, ఐడియాలజికల్ అప్రోచెస్ ఇన్ చైనా, క్యూబా అండ్ వియత్నాం, progressive capitalism in Japan and South Korea, impact of Buddhist tradition on Japan,
and a concerted public action in Jamaica, Costa Rica, and Sri Lanka have helped these nations to achieve higher levels of human social development and human development అంటారు. ఇండియాలో ఇవి ఏవీ లేవు మీకు. సో బౌద్ధ మత ప్రభావంతో లెర్నింగ్ చదువు బాగా చెప్పాలి అనేటువంటి ధోరణి లేదు. అలాగే ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం లేదు. లెఫ్ట్ వింగ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. కేరళ రాష్ట్రంలో ఉంది కనుక కేరళలో హ్యూమన్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ మెరుగ్గా కూడా ఉంది. అలాగే పబ్లిక్ యాక్షన్ లేదు. అందువల్ల ఈ స్థాయిలో ఉన్నాము అని అమర్త్య సేన్ ఇచ్చిన కంపారిజన్. అందువల్ల సగటు జీవిత కాలం పెరగటానికి ప్రజల ఆహార అలవాట్లు, ప్రజల జీవన శైలి, ఆరోగ్య పరిస్థితి ఎలా మెరుగైంది, పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాంతోపాటు మీకు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సోషల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి కూడా కీలకం. మీకు అవుట్లయర్స్ అనే పుస్తకంలో మాల్కమ్ గ్లాడ్వెల్ రెసోటో అనే ఒక ప్లేస్ గురించి రెసోటో స్టోరీ అని చెప్తాడు. వాళ్లకు ఆహార అలవాట్లు బాగా లేకపోయినా సోషల్ రిలేషన్స్, కమ్యూనిటీ రిలేషన్ బాగా ఉండడం వల్ల వారు ఎక్కువ కాలం జీవించారు. సో అందువల్ల అనేక ఫ్యాక్టర్స్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీని డిసైడ్ చేస్తాయి.